వ్యక్తి పుట్టినరోజుకి 150 మందిని ఆహ్వానించాడు. వారి సగటు ఖర్చు 1840 రూపాయలు అయింది. వారిలో కొంతమంది హాజరు కానందున వారి సగటు ఖర్చు 160 రూపాయలు పెరిగింది. 1840 రూపాయలు కాస్త 160 పెరిగితే 2000 రూపాయలు అయింది. సగటు ఖర్చు 2000 రూపాయలు అయింది. సగటు ఖర్చు 2000 రూపాయలు అయింది. అయితే పార్టీకి ఆహ్వానించిన వారిలో ఎంతమంది హాజరు కాలేని చెప్పాడు. జనం తగ్గడం వల్ల వాళ్ళ యొక్క ఖర్చు పెరిగిందని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి విలోమ నిష్పత్తి కనబడుతుంది. జనానికి డబ్బులకి మనకి విలోమ నిష్పత్తి కనబడుతుంది. ఆ రకంగా ఆలోచించుకోవచ్చు. లేదా వాడి దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయనుకుందాం. ఎంత డబ్బులు ఉన్నాయంటే కనుక ఫస్ట్ వాడు వేసిన ఎస్టిమేషన్ ప్రకారంగా అనుకున్న డబ్బులు ఎంత అంటే కనుక వాడు అనుకున్న డబ్బులు ఎంత అంటే 1840 రూపాయల చొప్పున ప్లేట్ వేసుకుంటే 150 మందికి వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. 1840 రూపాయల చొప్పున ప్లేట్ వేసుకుంటే కనుక 150 మందికి వస్తుంది, నా దగ్గర అంత బడ్జెట్ ఉంది అనుకున్నాడు. కానీ వాడి హ్యాపీనెస్ విషయం ఏంటంటే కనుక మనకి జనం అంతమంది రాలేదు, కానీ ఆడ దగ్గర డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. వాడు ఎంతైతే బడ్జెట్ అనుకున్నాడో ఆ బడ్జెట్ అంతా ఖర్చు అయిపోయింది. బడ్జెట్ సమానంగానే ఉంది. వాడు అనుకున్న బడ్జెట్ సమానంగానే ఉంది, కానీ కొంతమంది జనం రాకపోవడం వల్ల అప్పుడు సగటు ఖర్చు ఎంత అంటే కనుక 2000 అని చెప్పాడు. సగటు ఖర్చు ఎంత అంటే 2000. ఇక్కడ మనకు వాడు వేసుకునే బడ్జెట్ సమానం. ఎప్పుడైతే బడ్జెట్ సమానం అని చెప్పామో మారోగం 150 మందికి 1840 రూపాయలు అయిన ఖర్చు ఎంతమందికి 2000 రూపాయల చొప్పున అవుతుంది. 1840 రూపాయల చొప్పున ఖర్చు పెడితే 150 మంది వచ్చారు. అదే డబ్బులు 2000 రూపాయల చొప్పున ఖర్చు పెడితే తక్కువ జనం అవుతారు. అందుకని క్లియర్గా మనకి 2 zeros క్యాన్సిల్. క్లియర్గా మనకి 5 మనకి దీంట్లో 4 సార్లు పోతుంది, 5 మనకి దీంట్లో 3 సార్లు పోతుంది. 4 అనే దీంట్లో మనకి 4 4 16, 24 అనగా 4 6 అంటే 3 × 46 138 అవుతుంది. 138 మంది అని వచ్చింది. 138 మంది అంటే గతంలో వాడు అనుకున్న జనం ఎంతమంది? 150 మంది. మరి ఇప్పుడు ఎంతమందికి వచ్చింది? 138 మందికి వచ్చింది. అంటే ఎంతమంది రాలేదు అంటే 12 మంది రాలేదు.